నమస్తే రవి సార్. నమస్తే విజయ్. సార్, ఎన్నికలకి ఇంకా సమయం ఉండగానే ఏపీలో ఎవరు గెలుస్తారు అనేటువంటిది ఇప్పుడు ఆ ప్రశ్న మాత్రం అందరిలో తిరుగుతుంది సార్. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి కొన్ని సర్వేల సంస్థలు అయితే వైసీపీకి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు చెప్తుంది. సీట్ల సంఖ్యలో కాస్త తేడా ఉంది సార్. టీడీపీ వైపు చెప్తున్నటువంటి సంస్థలు చాలా తక్కువ. సార్, సర్వేల సంస్థలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా పీపుల్స్ పల్స్, ఓటర్ల పల్స్ ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఇప్పుడు చాలా $1 మిలియన్ క్వశ్చన్. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో సర్వేలు చెప్తున్నటువంటి ఫలితాలే వచ్చేటువంటి ఛాన్స్ ఉందా, లేకపోతే అసలు సర్వేలకు అందని పీపుల్స్ పల్స్, ఓటర్స్ పల్స్ ఇంకేదైనా దాగి ఉందా? అంటే తాజాగా జనమత్ పోల్ అనేది ఒకటి తిరుగుతుంది సార్. మత్ అంటే ఓటే, మద్దాన్ అంటే ఓటేయటం. సో జనమత్ పోల్ అంటే పబ్లిక్ ఓటింగ్ అనే ఉద్దేశం అనుకుంటా. ఆ సర్వే జగన్కు అంటే వైసీపీకి అనుకూలంగా వచ్చింది. దాంట్లో 116 నుంచి 118 వరకు వైసీపీకి, 43 నుంచి 46 వరకు జనసేన, తెలుగుదేశం లేదా తెలుగుదేశం జనసేన ఈ పార్టీలకు వస్తాయి అని ఆ సర్వే చెప్తూ ఉంది. సరే, ఈ సర్వే ఏముంది, చాలా సర్వేలు ఉన్నాయి కదా. మొన్న ఉదాహరణకు ఛత్తీస్గఢ్ అక్కడంతా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పినా కానీ చాలామంది దెబ్బతిన్నాయి కదా. అంటే ఈ జనమత్ పోల్ అనేవాడు మొన్న తెలంగాణలో కూడా సరిగ్గా చెప్పాడు. కాంగ్రెస్ పార్టీకి 63 స్థానాలు వచ్చిన దానికి కాస్త దగ్గర దాదాపు అంతే చెప్పాడు. కాబట్టి ఇది కాస్త నమ్మదగింది అని ఆ మీడియాలు, తర్వాత వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కానీ మొత్తం మీద చూస్తే ఇరు పార్టీలు కూడా సీరియస్ ఛాలెంజ్ ఎదుర్కోవాలి. ఎలా అయినా అధికారానికి నిలబెట్టుకోవాలని వైసీపీ, ఈసారైనా రావాలని తెలుగుదేశం, జనసేన తీవ్రంగా కష్టపడడం మనకు కనిపిస్తూనే ఉంది. అందులో మళ్ళీ ఇద్దరు కలిసే తప్ప కుదరదని వీళ్ళు చేసిన ప్రకటనల్లోనే ఈ సీరియస్నెస్ మనకు కనిపిస్తుంది సార్. ఉదాహరణకు వైఎస్ఆర్ పార్టీకి 151 స్థానాలు, చాలా చాలా అసాధారణమైన అన్ప్రెసిడెంటెడ్ మెజారిటీ ఒక పార్టీకి. కానీ 151 మందిని గెలిచి ఒక 4-5 తెలుగుదేశం నుంచి ఉన్న వాళ్ళు కూడా తిరుగుతున్నారు. ఆ పార్టీ 50 నుంచి 60 సీట్లలో అభ్యర్థులు మార్చాలి సార్. అభ్యర్థులు మార్చి సోషల్ కాంపోజిషన్ బీసీలను నిలబెట్టాలి, లేకపోతే ఈ సీట్లో ఉన్న వాళ్ళు ఆ సీట్లోకి పంపించాలి, ఒక 20-25 మందిని పూర్తిగా ఇంటికి పంపించాలి. ఇలాంటి నిర్ణయాలు చేసింది. దీన్ని బట్టి తెలిసేది ఏంటి, నేను నిన్న కూడా మీకు చెప్పాను, 50 సీట్లు అనేవి మన గడ్డు సీట్లు. ఇక్కడ ఏదో చేంజ్ చేయకపోతే గతంలో లాగా కుదరదు అని అధికార పార్టీ ఒప్పుకుంటున్నట్టే కదా. అవును సార్. 150లో -50 చేస్తే 100 అంటే మెజారిటీ కంటే ఒక 10-12 ఎక్కువ. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ వరకు యాక్సెప్ట్ చేస్తుంది. మీరు రెండో వైపున తెలుగుదేశం, జనసేన చూడండి. అందరికంటే ముందు పవన్ కళ్యాణ్ ఇప్పటం సభలోనే మనం అందరం కలిసిపోతేనే తప్ప కుదరదు, ఓట్లు చీలకుండా నివారించాలి అని మొదలుపెట్టి, మొన్న రాజమండ్రిలో మనం కనుక కలిసి వెళ్ళకపోతే జగన్ 20 ఏళ్ల పాటు పాలిస్తూ ఉంటాడని ఒక థ్రెట్ కూడా వదిలాడు. అవును సార్. అంటే చాలా స్పష్టంగా విడివిడిగా మనం వెళ్తే గెలవలేము అని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే. ప్రజాస్వామ్య ప్రక్రియలో కలిసి పోటీ చేయడం తప్పేం కాదు. వైసీపీ వాళ్ళు సింగిల్గా రావాలి, మీరు ఒక్కరే రండి దమ్ముంటే, అలా రావాల్సిన అవసరం లేదు. కలిసి రావచ్చు, కానీ కలిసి రావడం మీరు కలవకపోతే తప్పకుండా నష్టపోతామని ఇప్పటి జనసేన, తెలుగుదేశం విడివిడిగా ఒప్పుకున్నాయి. అంటే 3 ప్రాంతీయ పార్టీలు ఇప్పటి వరకు చేస్తున్న దాంట్లో సార్ ఎన్నికల సవాలు తీవ్రంగానే ఉంటుంది. దీన్ని తట్టుకోవడానికి మనం అడిషనల్ చర్యలు తీసుకోవాలని వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు కదా. అవును సార్. కాబట్టి ఈ సర్వేలు వీటన్నిటిలో ఏకపక్షంగా చెప్పేయడానికి, అంటే సర్వేలు వాటిని అంచనా వేసేటప్పుడు ఏకపక్షంగా చెప్పేయడానికి ఇక్కడ అవకాశం లేదు. ఇప్పుడు ఈ సర్వే చూసుకుంటే జనమత్ అనేది అంతకుముందు కూడా వీళ్ళు ఇచ్చారు. వీళ్ళు 43 నుంచి 46 తెలుగుదేశం పార్టీకి వస్తాయని చెప్తున్నారు అనుకుందాం. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఉన్నవన్నీ 23. అవును సార్. 46 రావడం అంటే కూడా డబల్. అంతే సార్. ఇప్పుడున్న స్థానాలు డబల్ అవుతాయి అని చెప్తున్నారు అన్నమాట. కానీ వాళ్ళు ఊహిస్తున్నట్టు అధికారంలోకి రావాలంటే 5 రెట్లు 6 రెట్లు వస్తే అప్పుడు కంఫర్టబుల్ మెజారిటీ వస్తుంది. కనీసం 5 రెట్లు వస్తాయి. కానీ 5 రెట్లు రావు, డబల్ మాత్రమే అవుతాయి అని సర్వే చెప్తుందన్నమాట. బహుశా ఇందులో జనసేనకు కూడా ఒక 2-3 వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు.
సో ఈ విధంగా చూసినప్పుడు దీన్ని కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. ఇదంతా కేవలం అనుకూల ప్రచారం అనొచ్చు. అవన్నీ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు బట్టి ఉంటుంది. బట్ ఒక పాజిబిలిటీ ఇప్పటికి కూడా, అంటే ఇంక అయిపోయింది, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా పడిపోవడమే, మళ్ళీ మనం అధికారంలోకి రావడమే అన్న పద్ధతిలో ఉన్నది కాస్త కాదు, వీళ్ళకి ఇంకా అవకాశం ఉంది అనే మాట చెప్తుందన్నమాట సర్వే. 116 వాళ్ళు చెప్తున్నట్టు వస్తే మంచి మెజార్టీని అది కూడా. అవును సార్. అంటే ఒక 30 తగ్గుతాయి వీళ్ళకి 30 ఎన్నో తగ్గి ఇవి అక్కడికి పోతాయి అని చెప్తుందన్నమాట ఈ సర్వే. అంటే ఇప్పుడున్నటువంటి పొజిషన్లో సర్వేలు రావటం అనేటువంటిది ఎంత మేరకు కరెక్ట్ అని చెప్పి భావించవచ్చు సార్? బికాజ్ ఎందుకంటే ఎలక్షన్కి ఇంకా 3-4 నెలలు టైం ఉంది. ఇప్పుడు సర్వేలు రావటం వల్ల ప్రజల మూడ్ ఏమన్నా చేంజ్ అయిపోతుందన్న ఉద్దేశంతో ఈ సర్వేలు శాంపిల్గా వదులుతున్నారా, లేకపోతే నిజంగానే ఇప్పుడు కనుక పాజిటివ్ సర్వేలు కనుక రిలీజ్ చేస్తే ఆ ఇంపాక్ట్ 3 నెలల తర్వాత అయినా కూడా లైవ్లీహుడ్లోనే ఉంటుందని చెప్పి భావిస్తున్నారు? సర్వేలు వాటికి ఎప్పుడూ అలాంటి ప్రయోజనం ఉంటుంది, వాళ్ళు చూస్తూ ఉంటారు. పైగా ఈ రోజుల్లో సర్వే సంస్థలు ఈ కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఇవన్నీ వచ్చిన తర్వాత సులభంగా చేస్తున్నారు. ఎన్ని పుట్టుకొస్తున్నాయి. మనం తెలంగాణ ఎన్నికలప్పుడు చూసాం మనం. సార్, మన స్నేహితులుగా ఉన్న మీడియా వాళ్ళు కూడా చాలామంది పెట్టేసి హఠాత్తుగా వాళ్ళు ఎక్స్పర్ట్స్ అవతారం ఎత్తడం కూడా మనం గమనించాం. అవన్నీ ఎన్ని నిజమయ్యాయో మనకు తెలుసు. కానీ ఏపీ విషయంలో ఒకటి ఉంది. ఇప్పుడు ఇండియా టుడే లేకపోతే ఇండియా టీవీ లాంటివి అప్పుడప్పుడు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు లోక్సభ ఎన్నికలకు సంబంధించి చెప్తున్నారు. ఎక్కువ సార్లు వైసీపీకి అన్ని, ఇండియా టుడే అయితే ఎప్పుడు 24 సీట్లు, టైమ్స్ నౌ సార్ 24 వైసీపీకి వస్తాయి, వస్తే ఒకటి తెలుగుదేశానికి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఒకటిని ట్రాన్స్లేట్ చేస్తే అసెంబ్లీలోకి ఎన్ని అవుతాయి? అంటే అవి వచ్చినప్పుడంతా ఇవి మోటివేటెడ్, ఇవి కావాలని చేస్తున్నారు అనే విమర్శ ఒకటి ఉన్నప్పటికీ కూడా 2-3 సంస్థలు అదే మాట చెప్తున్నాయి కదా. అంటే ఇప్పుడు మీరు ఆ విధంగా చూస్తే 116, 18 అనే ఫిగరు టైమ్స్ నౌ చెప్పిన 21 సీట్లు వైసీపీ, 24 లేదా 25 కూడా వైసీపీగా వస్తాయని చెప్పిన సర్వేకు దగ్గరగా ఉన్నట్టే కదా. అంతకంటే తక్కువే ఒక విధంగా. 45-50 సీట్లు వాళ్ళు ఇస్తున్నారు ప్రతిపక్షానికి. కాబట్టి వీటి మీద ఇదమిద్దంగా ఇదే రైటు ఇదే తప్పని మనం చెప్పలేం. కానీ ఒకటి ఉంది, చాలామంది ఇప్పుడు ఉద్యోగుల సమ్మెలు, లేకపోతే అరెస్టులు, కేసులు ఇట్లాంటి అంశాల వల్ల జగన్ ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి పెరిగింది అని అందరూ అంతవరకు చెప్తున్నారు. అసంతృప్తి కొంత పెరిగింది. కానీ అది చిత్తుగా ఓడించేటంత పెరిగిందా? పైగా అది చంద్రబాబు పట్ల అనుకూలతగా మారిందా? ఇది ప్రశ్న. ఓకే సార్, మీ మీద వ్యతిరేకత ఉండొచ్చు, అంత మాత్రం నన్ను అనుకూలంగా చూస్తున్నారా? ఈ మాటకి ఎవరు జవాబు చెప్పట్లేదు. చూస్తుంటే ఒక్కరిగా గెలుస్తారు కదా, మిత్రపక్షాలు ఎవరెవరిని కలుపుకోవాలి, ఇన్ని గొడవలు ఎందుకు? అవును సార్. కాబట్టి తీవ్రమైన రాజకీయ పోరాటం జరుగుతుందనే మాట నిజం. ఇంకోటేమో వైసీపీ ఇప్పుడు ఈరోజు అంటున్నాడు ఆయన, ఎవరు ఆ మాజీ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సార్, జగన్ ఆయన పథకాలే గెలిపిస్తాయి అదంతా అని. కేసీఆర్ కూడా అలాగే అన్నారు, చాలా పథకాలు ఆయన కూడా అమలు చేశాడు. కానీ ఆయనకంటే జగన్ ఈ బటన్ నొక్కి మీ నేరుగా మీ ఖాతాలోనే పడిపోతాయని ఒక పద్ధతి చాలా ఎక్కువగా చేశాడు. కాబట్టి ఆయనకు నేరుగా కనెక్టివిటీ ఉంది అనేది వైసీపీ వాళ్ళ వాదన. ఇంకోటి సామాజికంగా ఎస్సీ ఎస్టీ వర్గాలు, కొన్ని వెనుకబడిన తరగతులు వైసీపీతో సాలిడ్గా ఉన్నాయి, వాళ్ళు విజయం చేకూరుస్తారు. పై తరగతులు లేకపోతే ప్రాథమిక హక్కులు, మీడియా స్వేచ్ఛ ఇట్లాంటివి మాట్లాడేవాళ్ళు ఒక సెక్షన్ ఇది. పైగా ఈ సెక్షన్లో చాలామంది తెలుగుదేశంకి అనుకూలంగా ఉంటారు. కానీ మా ఓటర్లు గ్రామ సీమల్లో పేద ప్రజల్లో ఉంటారు. అందుకని నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా పేదలు అని ముఖ్యమంత్రి ఎప్పుడు అదే మాట్లాడుతూ ఉంటారు అన్నది వాళ్ళ వాదన. కాబట్టి ఇలా మాట్లాడే వాళ్ళలో ఒక సెక్షన్ మటుకు ఇప్పటికి కూడా సంక్షేమ పథకాల కారణంగా కొంత అనుకూలత ఉంటుంది. రాజకీయ విమర్శలు వేరు, పథకాల వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ ఆలోచన వేరు. అది ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని. అంటే ఈ మాట నిజమైతే అప్పుడు ఈ సర్వే జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. ఈ మాట చెప్పేవాళ్ళు కూడా వీరాభిమానులు చెప్తుంటే మనం చెప్పలేం. కానీ పైగా ఇంకోటి ఉంది మనకు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ప్రభుత్వాన్ని వెంటనే దించేసేయడం అన్న పద్ధతి కొంచెం తగ్గింది, మిక్స్డ్గా ఉంది. ఓకే సార్. 4 సార్లు, 3 సార్లు, 5 సార్లు గెలిచిన చాలా ప్రభుత్వాలు ఉన్నాయి. 2 సార్లు అయితే లెక్కలేదు.
ఆ రీత్యా చూస్తే కూడా పథకాలు అవేదో బాగానే వస్తున్నాయి కదా, మనం ఇప్పుడు మొత్తం మార్చుకోవడం ఎందుకని అనుకుంటారేమో. అది ఏ మోడల్ ఓటర్లు ఎంపిక చేస్తారనేది మనం చూడాలి. ఇంకోటి అనేక అంశాలు, ప్రతిపక్షాల ఐక్యత ఎంత ఉంటుంది, ఎవరెవరు పోటీ పడతారు. వైసీపీ షర్మిల వచ్చి కాంగ్రెస్ తరఫున చేస్తారా, కమ్యూనిస్టులకు వీళ్ళకు కుదురుతుందా, బీజేపీ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది, బీజేపీ వీళ్ళని ఏమైనా కలిసే అవకాశం ఉందా ప్రతిపక్షం, ఇలాంటి ప్రశ్నలన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఏంటంటే పూర్తిగా రైట్ ఆఫ్ చేసేద్దాము, ఇంకా అయిపోయింది, గ్యారంటీగా పోతుంది అని వాళ్ళే చెప్పనప్పుడు ప్రతిపక్షాలే మనం చెప్పగలిగింది లేదు. కానీ ఒక టఫ్ ఫైట్ అంటే మరి 116, 18 అని కాకుండా కొంత టఫ్ ఫైట్ అయితే ఉండొచ్చు అన్నది మటుకు ఇరుపక్షాలు ఒప్పుకుంటున్నట్టు మనం చెప్పాలి సార్. అందుకనే మీరు ఒక మాట అంటున్నారు కదా 3 నెలలు ఉండగానే అని. సార్ నిజానికి ఎన్నికలు ఫిబ్రవరిలో వస్తాయి, తొందరగా వస్తాయి అనే హడావుడి కూడా ఉంది. అవును సార్, అవును. వైసీపీ కూడా డిసెంబర్ లోపలే తన అభ్యర్థులను మార్పులు చేర్పులు పూర్తి చేసి రంగంలోకి దూకాలని వాళ్ళు అనుకుంటున్నారు. జనసేన తెలుగుదేశం మాట్లాడుకున్నాయి కానీ ఆ తర్వాత అడుగులు ముందుకు పడట్లేదు. సార్ సో ఇలాంటి సర్వేలు లేకపోతే రాజకీయ చర్చల నేపథ్యంలో వాళ్ళు కూడా వేగం పెంచాల్సిన పరిస్థితి రావచ్చు. అమిత్ షా ఇప్పుడు హోంమంత్రి బీజేపీ తెలంగాణలో పర్యటిస్తున్నారు, ముందో వెనుకో ఆయన అందరూ ఏపీలో కూడా పర్యటించవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ జాతీయ కార్యవర్గ సమావేశం ఢిల్లీలో ఏర్పాటు చేసుకొని షర్మిల వస్తుంది మా పార్టీలోకి అని వాళ్ళే ఎదురు చూస్తున్నారు. సో ఈ విధంగా రాజకీయాలు ఏపీలో కొత్త మలుపులు తిరగడానికి మటుకు సిద్ధమవుతున్నాయని మనం చెప్పొచ్చు. అలాంటి సమయంలో వాటిని అర్థం చేసుకోవడానికి కొంచెం సిద్ధం కావడానికి ఇలాంటి సర్వేలు దోహదం చేస్తాయి. కానీ చాలా సర్వేలు పూర్తిగా నిజమయ్యాయి, చాలా సర్వేలు పూర్తిగా తప్పిపోయాయి అనే ఒక అంశాన్ని మటుకు మనం సార్ గుర్తుపెట్టుకోవాల్సిందే. సర్వేను సర్వేగా చూడాలంతే. రైట్. థ్యాంక్ యూ సార్.